అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ 1 ఇయర్లో కూడా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంది? విద్యాశాఖ చాలా ముఖ్యమైన శాఖ అని చెప్పొచ్చు. ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా విద్యాశాఖ ముఖ్యమైనది. విద్య ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రజల జీవన దైనందిత పరిస్థితుల్లో ఎక్కువ కేటాయింపులు ప్రజలు తమ మధ్యతరగతి ప్రజలు కానీ ఎవరైనా పేద ప్రజలు కానీ వర్గాలు కానీ ఎక్కువ కేటాయింపులు పెట్టుకునేది. వాళ్ళు వచ్చే దాంట్లో దాదాపు 60 to 70% విద్యా వైద్యానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు విద్యా సంస్థల మాఫియా పెరిగిన నేపథ్యంలో చాలామంది, కొంతమంది ప్రిస్టేజ్కి అనుకోవచ్చు, పక్క వాళ్ళు పంపిస్తున్నారు అనుకో, అందరూ ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలనే కోరిక ఆ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలు, గుడిసెల్లో ఉండే వాళ్ళకు కూడా ఒక కోరిక ఉంది. ఖచ్చితంగా ప్రైవేటు కాన్వెంట్ స్కూల్లోనే మా పిల్లలు చదవాలని. దాన్ని పోగొట్టే ప్రయత్నంలో భాగంగా చాలా స్కీములు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఎవరైతే పిల్లల్ని చేర్పిస్తారో, చేర్పించినట్టయితే వాళ్ళ తల్లికి డబ్బులు వేయడంతో పాటు పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఆ పథకం గత సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం తీసుకురావడం. గత సంవత్సరం తీసుకురాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు అప్పుడే అధికారంలోకి రావడం జరిగింది. దాన్ని రివ్యూ చేయడం జరిగింది. అందులో గతంలో ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో దానికి సంబంధించి ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా ముందుకు కొనసాగించాలి, కొంత పేరు మార్చినప్పటికీ గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని కంటిన్యూ చేయడం ద్వారా ఈ ప్రభుత్వం ఉందాతనాన్ని నిలబెట్టుకుంది. ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని మరో ప్రభుత్వం తీసివేస్తుంటుంది. కానీ తీసివేయకుండా దాంట్లో మంచి చెడులు విశ్లేషించి గతంలో 44 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళలో వెళ్ళిన వారి సంఖ్యను ఇప్పుడు దాన్ని 66 లక్షలకు తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఇంకొక 20 లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్ళ వైపు మళ్లించడం జరిగింది. ముఖ్యంగా ఇది చాలా గమనించదగ్గ విషయం. అంటే ఒక 20 లక్షల మంది పేద మధ్యతరగతి వాళ్ళ ఆదాయం గణనీయంగా వాళ్ళకి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నీకు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు నీకు మినిమం ఒక 50,000 నుంచి ₹1,00,000 పేమెంట్ అంటే నెలకు దాదాపుగా మనం చూసుకుంటే 10,000 ఖర్చు అవుతుంది. ఆ 10,000 వాళ్ళ సేవింగ్ అన్నట్టు. ఎవరైతే దిగువ మధ్యతరగతి వర్గాలు ఉన్నాయో వాళ్ళకు ఒక సేవింగ్ అన్నట్టు. గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో మొదటి 2.5 సంవత్సరాల కాలంలో ఆదిమూలపు సురేష్ గారు ఉన్నారు. అతను కొంత విద్యా వ్యవస్థ మీద కొంత అవగాహన ఉంది, ఏదో కొంత చేయడానికి చేశాడు. కానీ 2.5 సంవత్సరాల తర్వాత బొత్స సత్యనారాయణకు ఆ శాఖను అప్పగించారు. ఆ శాఖ పట్ల ఆయనకు ఆసక్తి లేదు, ఆ శాఖ పట్ల అవగాహన లేదు. ఆ శాఖ ఇస్తే కూడా ఆయన అలిగిన సందర్భాన్ని కూడా మనం చూడాలి. ఎందుకు మార్చేశారు? బొత్స సత్యనారాయణను తగ్గించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఎవరికైనా ఏ శాఖ పైన అయితే పట్టుంది, ఏ శాఖపై అయితే అవగాహన ఉంటుందో ఆ అవగాహన ఉన్న శాఖను ఇచ్చినట్టయితే వాళ్ళు బాగా పనిచేయగలుగుతారు. ఏమాత్రం అవగాహన లేని, ఏమాత్రం పట్టులేని శాఖను ఇవ్వడం ద్వారా అతన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అతను పక్కన పెట్టే ప్రయత్నం పార్టీలో చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ అది ముఖ్యమైన విద్యాశాఖలో అతన్ని పెట్టినట్టయితే అతను ఏమాత్రం పనితీరు కనపరచలేదు. అసలు పూర్తిగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగానే ఉంది. కనీసం ఏంటంటే తన శాఖ పట్ల అవగాహన లేని మంత్రి, ఇంట్రెస్ట్ ఉన్న మంత్రికి ఇచ్చినట్టయితే కొంతవరకు పనిచేసే అవకాశం ఉంటుంది. విద్యాశాఖను వాళ్ళు నిర్వీర్యం చేయాలి. అంటే బొత్స సత్యనారాయణకి ఇవ్వడం ద్వారా దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు నెంబర్ 2 అని మనం చెప్పకపోయినా ప్రాధాన్యత గల శాఖలో ఉన్న లోకేష్ గారు విద్యాశాఖను చేపట్టారంటే విద్యాశాఖకు ఉన్న ప్రాముఖ్యత ఏంది? బొత్స సత్యనారాయణ ఆ శాఖ పట్ల ఎందుకు అనాసక్తి కనపరిచారు? ఆ శాఖలో ఎలాంటి నిధులు ఉండవు, డబ్బులు రావు. మిగతా శాఖల్లో అయితే కొంత అవినీతి చేయడానికి ఆస్కారం ఉంటుంది. విద్యాశాఖలో అవినీతి చేయడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. విద్యాశాఖకు నువ్వు ఇన్వెస్టే చేయాలి, పెట్టుబడి పెట్టాలి, స్కూల్ కట్టించాలి, బుక్స్ తీసుకోవాలి, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి, టీచర్ ఇవన్నిటి దగ్గర చూసుకున్నట్టయితే నీకేదో భారీ పరిశ్రమలో లేకపోతే మిగతా శాఖలో వెళ్ళినట్టయితే ఆడ కొంత నీకు కమిషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని పట్ల ఆయనకు ఆసక్తి లేక దాన్ని ఆ విధంగా వదిలేయడం జరిగింది. కానీ దీన్ని లోకేష్ గారు ఏదైతే మంత్రిగా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ శాఖ తను అడిగి తీసుకోవడం జరిగింది. తనకు నచ్చిన శాఖ, తనకు విద్యా వ్యవస్థ పట్ల అవగాహన ఉంది. ఏదైతే పాదయాత్ర సందర్భంగా తను చేయడం జరిగిందో, యువగాలం ద్వారా ఏదైతే విద్యార్థుల సమస్యలు కానీ వినడం జరిగిందో ఆ పరిష్కార మార్గాలు ఏ విధంగా చూపించాలో మనం చూస్తున్నాం. నెలకు ఒకసారి ఇంటరాక్షన్, పిల్లలతోటి పేరెంట్స్తో ఇంటరాక్షన్ పెట్టడం జరుగుతుంది. ఆ సమావేశానికి ముఖ్యమంత్రి నిలవడం జరుగుతుంది. ఆ సమావేశంలో పిల్లలు ఏం చెప్తున్నారు, పేరెంట్స్కు
ఏ విధంగా కావాలని చెప్పే ప్రయత్నం, ఇవన్నీ కూడా ఏంటంటే దాని పట్ల ఆసక్తి దాన్ని వాళ్ళ తల్లిదండ్రుల్లో అవగాహన పెంచడం. ఓకే. ప్రభుత్వ పాఠశాలలో చదివినట్టయితే మీకు ఈ విధమైన నాణ్యమైన విద్య వస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో మనం చూసుకున్నట్టయితే క్వాలిఫైడ్ లేని టీచర్లు ఉంటారు. వాళ్ళు ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుంటారు, తక్కువ జీతాలతో వాళ్ళు పనిచేస్తుంటారు. అదే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు ఖచ్చితంగా వాళ్ళు బీఈడీ చేసిన వాళ్ళు ఉంటారు, ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, చాలా వడపోతల తర్వాత వాళ్ళకు ఉద్యోగాన్ని సెలెక్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా టీచర్ పోస్టులపై చాలా ఆసక్తి కనపరిచిన సందర్భాన్ని చూడండి. ఒకేసారి 20,000 పోస్టులు, 30,000 పోస్టులు, 40,000 పోస్టులు వేసిన సందర్భాన్ని ఉమ్మడి రాష్ట్రంలో చూడొచ్చు. అంటే విద్యకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఆ విద్య పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ శాఖను నిర్వహించినట్టయితే దానికి ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ 1 ఇయర్లో లోకేష్ గారు మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఏదైతే తల్లికి వందనం పథకం కానీ, పిల్లలను పెంచడం కానీ, 66 లక్షలకు పెంచడం కానీ, వాళ్ళకి బడ్జెట్ కేటాయింపులు కానీ ఇవన్నీ చూసుకుంటే దాంతోపాటుగా ఐటీ శాఖ కూడా ఉండడం జరిగింది లోకేష్ దగ్గర. ఐటీకి సంబంధించి దాదాపు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చాలా కూడా కంపెనీలు ఇప్పుడు రాజధానిలోని అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి కొన్ని కంపెనీలు ఇప్పటికీ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. వైజాగ్లో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా తనకున్న ముఖ్యమైన 2 శాఖలకు సంబంధించి తన పనితీరు చూసుకున్నట్లయితే 1 ఇయర్ నుంచి చూసుకున్నట్లయితే చాలా సంతృప్తికరంగా కొనసాగుతుందని చెప్పొచ్చు మనం. ఓకే. అంటే గత ప్రభుత్వ హయాంలో పిల్లలకి ఇచ్చే బ్యాగ్స్ దగ్గర నుంచి, బెల్ట్ దగ్గర నుంచి, పుస్తకాల్లో కూడా పబ్లిసిటీగా ఫోటోలు వేసుకునేవారు కదా. సో దాన్ని గమనించిన నారా లోకేష్ గారు ఇది తప్పు, పిల్లలకి రాజకీయాలకి చాలా దూరం ఉండాలని చెప్పేసి వాటన్నిటి దూరం చేసేసి ఎటువంటి ఫోటోలు లేని, పబ్లిసిటీ లేని బ్యాగ్స్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు ఇచ్చారు కదా. సో దాని మీద ఏమంటారండి మీరు? ఖచ్చితంగా దాన్ని రాజకీయాలకి వాడుకోవడానికి అవకాశం. గతంలో మనం చూసుకుంటే వైసీపీ స్కూళ్ళ మీద కూడా వైసీపీ రంగులు వేసుకోవడం జరిగింది. అది నీ పార్టీ ఆఫీసులకు వేసుకోవడం వేరు. ఒక పాఠశాల అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండేది, అది పార్టీ కార్యాలయం కాదు కదా. పార్టీ కార్యాలయాలకు నీకు రంగులు వేసుకోవడం వేరు. ఒక దానికి నువ్వు కట్టినట్టుగా ఒక బోర్డు ఉంటుంది, ఎవరు కట్టించారు, ఎవరి హయాంలో జరిగింది అనేది ఒక నేమ్ ప్లేట్ ఉంటుంది, అది సరిపోదు. దానికి బోర్డులు వేసుకొని రంగులు వేసుకోవడం, బ్యాగులు వేయడం, ఇవన్నీ కూడా అంటే పబ్లిసిటీ స్టంట్ తప్పిస్తే వేరే ఏం లేదు. మనం గతంలో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నాయకుల పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థ తనకు నిజం చెప్పాలంటే రాజకీయ శత్రువు. కాంగ్రెస్ పార్టీలో ఎన్టీ రామారావుని ఆ కాలంలో 89లో ఓడించింది ఎవరంటే చెన్నారెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఓడించడం జరిగింది. తెలుగుదేశం పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాడు. అలాంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిగా చనిపోతే దానికి పేరు పెట్టడం జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పెట్టాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. అలాగే కాసుబ్రహ్మానంద రెడ్డి పార్క్, ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలో పెట్టారు. ఎవరైతే గొప్ప వ్యక్తులు వాళ్ళకు పెట్టడం జరిగింది. కానీ చీఫ్ పాలిటిక్స్లా తమకు తాముగా చేసుకోవడం ద్వారా ప్రజల్లో చులకనయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ గమనించిన లోకేష్ బ్యాగులకు, పుస్తకాలకు, అలాగే పిల్లలకు, రాజకీయాలకు సంబంధించిన వాళ్ళకు చదువు నేర్పియాలి. చదువు నేర్పించినట్టు వాళ్ళే తెలుసుకుంటారు ఏ విధంగా ఎవరు మాకు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా దాన్ని తీసివేయడం జరిగింది. అది మంచి పరిణామంగా మనం చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.